అయితే కవిత గారు మాట్లాడుతూ జియో 3 గురించి మాట్లాడినరు. కవిత గారు అట్లా మాట్లాడుతుంటే ఏం గుర్తొచ్చిందంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టుగా అనిపించింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇది మాట్లాడుంటే బాగుండేది కవిత గారు, కానీ అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది కవిత గారికి ఉన్నట్టుండి కాంగ్రెస్ రాగానే. మరి అప్పుడు చూసినట్టయితే బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల క్యాబినెట్లో కూడా ఎక్కడ మహిళా మంత్రి లేరెవ్వరు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినట్టయితే మహిళా మంత్రులు కూడా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఎప్పుడైనా కానీ ప్రాధాన్యతనే ఇస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ప్రభుత్వంలో పథకాలు కూడా మీరు కనుక గమనించినట్టయితే అన్ని మహిళలకు అనుకూలంగా ఉన్న పథకాలనే మొదలు అమలు పరవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడు ఫ్రీ బస్సే కానివ్వండి, 500 గ్యాస్ సిలిండరే కానివ్వండి, మరి గృహజ్యోతి, మరి రాబోయే రోజులలో కూడా ఏవైతే